అండ్ చూడండి ఇంకొక మటన్ కర్రీ కూడా తయారైపోయింది. ఇది అంగడిపేట ఫంక్షన్ హాల్. ఇందాక ఒక గిన్నె దించినాం, ఇది రెండవ గిన్నె. చూడండి ఇది ఇంకొక 15 నిమిషాలు ఉండాలి. కారం, ధనియాల పొడి, గరం మసాలా లైట్ వేసినాం. ఇందాక ఫస్ట్ పార్ట్ 1లో బాగా ఉడికిచ్చేది పెట్టినాం. ఇప్పుడు ఫ్లేవర్గా తయారైతే చూపిస్తున్నాం. చూడండి ముందుగా గిన్నె పెట్టుకొని నెల ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి అందులో మటన్ వేసి మటన్ ఒక 2 గంటలు ఉడికించిన తర్వాత ఇది మేకలు కాబట్టి 2 hours పడుతుంది. తర్వాత అల్లం పేస్ట్ వేసి అల్లంలో మగ్గినాక ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా లైట్గా ఇంత చింతపులుసు వేసినాం. అందులో ఒక పావు గంట నుండి మరుగుతుంది. ఇప్పుడు మరిగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసినాం. దీంట్లో కూడా ఒక 10 నిమిషాలు వేస్తే మటన్ కర్రీ తయారు. మేకలైనా కూడా గొర్రెపొడిల టైప్ ఉంటుంది. మనం ఎంత ఉడికించుకుంటే అంత ఫ్లేవర్గా ఉంటుంది మటన్. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అదేవిధంగా అందులో రైస్ కూడా వేసేస్తాం. చూడండి బగారా రైస్ 60 kg బగారా రైస్. చూడండి బగారా రైస్తో తయారవుతుంది. 60 కిలోల, ఇందులో 50 కిలోల బగారా. ఫస్ట్ వండి పెట్టినాం. వండి పెట్టి 1 కిలో నీళ్ళు, 2 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్న తర్వాత కాజు, క్యారెట్, పచ్చిమిర్చి, బగారాకు, లవంగాలు, యాలకులు, షాజీరా చెక్క వేసి బాగా మరిగిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని వాటర్లో కొంచెం మారవాడిందని ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు రైస్ వేసినాం. రైస్ వేసినాక ఇది ఒక పావు గంట ఉడికిన తర్వాత దించేసి దమ్ వేస్తే బగారా రైస్ తయారు. తర్వాత వచ్చేసి ఇది బోటి ఇంకా ఉడుకుతుంది. ఇది ఒక 15-20 నిమిషాలు ఉడికినాక తీసి బాగా ఫ్లేవర్గా కడుక్కోవాలి. కడిగినాక బోటి ఫ్రైకి తయారు చేసుకుంటాం. ఈ తలకాయ కూడా ఉడుకుతుంది. ఇంకొక అరగంట తలకాయ కర్రీ. ఇందులో ఏది కూడా పెట్టలే ఇంతవరకు. ఎంత ఉడికితే అంత మంచిది. ఉడికిన తర్వాతనే పెట్టుకోవాలి. ముందు వేస్తే ఏది కూడా మనం ఉడకనియకుండా ఖరాబ్ అయిపోతుంది. అట్లా చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వంట మాస్టర్ వాసు పెద్దవరా. ఫోన్ నెంబర్ 9989161675.